నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు హెచ్సియులో ఇంత యుద్ధ వాతావరణం అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇది ఒక యువ నాయకుడిగా మీరు ఏమంటున్నారు దీనిపైన? ఈరోజు హెచ్సియు భూములను ఏదైతే అమ్మకానికి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, నిజంగా ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా మా యొక్క భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఈ యొక్క యూత్ నుంచి మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ విద్యార్థుల్ని తయారు చేసే యూనివర్సిటీలుగా ఉన్నటువంటి హెచ్సియు యూనివర్సిటీ గతంలో 1971లో 2400 ఎకరాల భూమిని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించడం జరిగింది హెచ్సియుకి. ఈరోజు అదే భూమిని అమ్మకానికి పెట్టి తద్వారా ప్రభుత్వాన్ని నడపడం కోసం కార్పొరేట్ సంస్థలకు మరియు రియల్టర్లకు కట్టబెట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ, ఈయన ముఖ్యమంత్రిగా కాకుండా రియల్టర్గా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేసి ప్రభుత్వ భూముల్ని లబ్ధి పొంది తద్వారా ప్రభుత్వాన్ని మరియు అతని యొక్క ఆస్తులను పెంచుకోవడానికి చేసే ప్రక్రియ తప్ప కమిషన్ల ప్రభుత్వం నడుపుతుంది తప్ప ప్రజా ప్రయోజనాల కోసం నడిచే ప్రభుత్వం అయితే కాదు ఇది. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ కోసమే తీసుకుంటాం, డెవలప్మెంట్ కోసం ప్రాజెక్ట్స్ వస్తాయి, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం? యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉండడం కరెక్టే. ఆ యూత్ ఎంప్లాయ్మెంట్ పొందడం కోసం కావాల్సిన విద్యను అందించేటటువంటి పెద్ద యూనివర్సిటీ ఇది. గతంలో రాహుల్ గాంధీ గారు ఇదే యూనివర్సిటీలో రోహిత్ వేముల గారు చనిపోయినప్పుడు అనేక ఉద్యమాలు చేయడానికి కోసం ఆ వేదికగా ఉన్నటువంటి ఆ హెచ్సియు యూనివర్సిటీ గతంలో డ్రోన్లను ఎగరవేసి ఆయన అయితే జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నటువంటి కేటీఆర్ గారు ఎగరవేసినప్పుడు డ్రోన్ ఎగరవేస్తే నా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు హెచ్సియులో జరుగుతున్నటువంటి అగాధాలను అకృత్యాలను చూపించే ప్రయత్నం చేసినటువంటి విద్యార్థుల మీద 5గురి మీద కేసులు పెట్టిన ఘనత కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఆయన వరకు వస్తే న్యాయం అన్యాయం అయిపోయింది. ఈరోజు అదే న్యాయం ప్రజలకి మరియు ఆ విద్యార్థులకు లేకుండా పోయింది. ఇది నిజంగా దౌర్భాగ్యకరమైన విషయం. ఓకే అండి, అక్కడ ప్రాణాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి అనేసి మన సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఇది వాస్తవం? నిజంగా ఇది దౌర్భాగ్యకరమైన చర్య. ఎందుకంటే వన్యప్రాణిని మనం ఏదైతే ఉన్నామో, నెమళ్ళు కానీ జింకల్ని కానీ వాటిని ఏదైనా హాని కలిగించినట్లయితే బాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద సల్మాన్ ఖాన్ మీద కూడా చర్య తీసుకొని అతన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లోకి పంపించే ప్రక్రియ జరిగింది. ఈ వన్యప్రాణులు మన ఒక జరుగుతున్న క్రమంలో జేసీబీకి తగిలి ఒక జింక చనిపోయింది. మరి అతని మీద దానికి పాల్పడినటువంటి ఈ వ్యక్తి మీద దీనికి ఆద్యం పోసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో నిజంగా ప్రజలు, ప్రభుత్వాలు, కోర్టులు నిజంగా న్యాయస్థానాలు ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఒక పెంచాలని చెప్పేసి చాలా రకాలుగా సోషల్ మీడియాలో కానీ చాలా మంది అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ చెట్లు నరకడం వల్ల హైదరాబాద్కి ఏమైనా లాస్ ఉంటుందా? చెట్లు నరకడం వల్ల ఖచ్చితంగా ఆక్సిజన్, హైదరాబాద్ ఏదైతే మహానగరంగా ఉండి అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ రహిత వాతావరణం కోసం ఆ ఉన్నటువంటి పరిసరాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చెట్లని ప్రేమించాలి. చెట్లని మనం ఏదైతే రక్షించినట్లయితేనే తద్వారా మనకి దాని నుంచి ఆక్సిజన్ వచ్చి ఎంతో కొంత కాలుష్యరహిత వాతావరణం ఉండే అవకాశం ఉంది. 700 రకాల పైగా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఆ హెచ్సిలో ఉన్నవి. ఇవంతా ప్రతి ఒక్కరు తెలిసిన విషయం చెప్తున్నది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీని మీద కసరత్తు చేసి తద్వారా హెచ్సియు భూములను కాపాడడం కోసం పెద్ద ఎత్తున మా యొక్క నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాజ్ ఏ యూత్గా మీరు ఏం మన సీఎం గారికి? నేను రిక్వెస్ట్ కాదు, ఖచ్చితంగా డిమాండ్గానే చెప్తాను. హెచ్సియు భూముల జోలికి పోయి హెచ్సియు భూములని అన్యాక్రాంతం చేసి వాటిని తద్వారా కాంట్రాక్టర్లకి మరియు రియల్టర్లకు అప్పచెప్పే ప్రక్రియను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఏ విధమైన వెనక్కిపోయే ప్రసక్తే లేదు. హెచ్సియు భూముల్ని కాపాడి ఆ హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా అండగా నిలబడి వారికి న్యాయం జరిగేలా చేస్తాం. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ఓకే సార్.